వెల్కమ్ టు 37 న్యూస్. చదువుతున్నది శ్యామ్ కుమార్. నిరంతరం వార్తల కోసం చూస్తూనే ఉండండి మీ 37 న్యూస్. పదవి విరమణ సభా ప్రాంగణములో జన్మనించిన తల్లిదండ్రులని మరువక బాల్యము నుండి మధుర జ్ఞాపకాలుని తలుచుకుని పేపర్ బాయ్గా మొదటి సంపాదనతో బ్రతుకు దెరువుగా ఎన్నో కష్టాలుని ఓర్చుకుని తన అక్క చెల్లెళ్లు తమ్ముళ్లతో కుటుంబం అనే జీవన రథాన్ని అధిరోహించి ఎన్నో పల్లాలని దాటుకుంటూ ఓ పక్క చదువుకుంటూ సమాజములో సుస్థిర స్థానాన్ని సంపాదించి పదిలముగా తన జీవన సమాజములో ప్రత్యేక స్థానంలో ఉన్న ధనుకొండ కాశీ విశ్వనాథ దత్తాత్రేయ వరప్రసాద్ విలేజ్ రెవెన్యూ అధికారిగా ఉన్నతాధికారులు, సహోద్యోగులు, తన సహచర సిబ్బంది, బంధు మిత్రులతో కలసి తన పదవికాలంలో అంకిత భావంతో సేవ చేసుకున్న వృత్తి ధర్మాన్ని, కుటుంబ బాధ్యతలని రాగద్వేషాలకి అతీతముగా అందరీమన్ననలు పొంది పదవీ విరమణ చేస్తున్న నాపై మేందరి సహాయ సహకారాలతో సాధ్యమైనదని గుర్తు చేసుకున్నారు. కైకలూరు నియోజకవర్గం కైకలూరు నియోజకవర్గంలోని మండవల్లి గ్రామంలో నిశ్రీ శివ నాగ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి దేవస్థానంలో ఏర్పాటు చేసిన పదవీ విరమణ సందర్భంగా సహోదయోగులు, ఉన్నతాధికారులు, బంధుమిత్ర స్నేహితులు, గ్రామస్తులు చేసిన సన్మాన సభ చాలా ఆనందంగా ఉందని మీ అందరికీ రుణపడి ఉంటానని తెలియజేస్తూ సన్మాన సభలో జన్మనిచ్చిన తల్లికి దుసాల్వాతో సత్కరించి తల్లికి పాదాభివందనం చేసి ఆనందాన్ని పంచుకున్నారు. ఉద్యోగ జీవితంలో ఎవరో చెరపలేని కొన్ని తనదైన గుర్తులను డివిడి గారు బేతవోలు ప్రజల హృదయాలలో పదిలపరిచారు. 2002 సంవత్సరం నుంచి పసుపుపూడి పంచాయతీ కార్యదర్శిగా మరియు భైరవపట్నం ఇన్ఛార్జిగా 2007 సంవత్సరం వరకు తన సేవలు అందిస్తూ మన ధనుకొండ వారు పసలపూడి ప్రజల పాలిటి పసిడికొండ అయ్యారు. ఈ క్షణమే నా జీవితం అంటూ తోటి ఉద్యోగులని బావా, మామ, బాబాయ్, అన్న, తమ్ముడు అంటూ అందరి హృదయాలలో డివిడిగా నిలిచిపోయి 2014 నవంబర్ నుంచి నందిగామలంక నుచ్చిమిలి క్లస్టర్ విఆర్ఓగా గుణికిలి పెరికేగూడెం ఇన్ఛార్జిగా పనిచేస్తూ ప్రజలకు కావలసిన పనులు చేస్తూ తన తోటి ఉద్యోగస్తులతో ఆనందంగా గడుపుతూ ఎల్లప్పుడూ నేను డివిడి గారు అంటా ఉండేవారంట, ఎల్లప్పుడూ నేను ఏ క్షణానికి ఆ క్షణం జీవిస్తూ ఉంటానని, అందుకే ఇంత చురుకుగా ఉంటానని చెబుతూ 2022 వరకు జూన్ వరకు సేవలు అందించారు. మనసుని ఎప్పుడు ఖాళీగా ఉంచకుండా దాన్ని ఏదో పనిలో పెడుతూ ఉండాలని, మనసు ఒక పనిముట్టు లాంటిదని దానిని సరైన పద్ధతిలో ఉపయోగించుకొని సక్రమమైన మార్గంలో పెట్టాలని తన జూనియర్లకు సలహాలు ఇస్తూ ఎల్లప్పుడూ నిత్య నూతన పెళ్లి కొడుకులా ఉండేవారు. ఎల్లప్పుడూ డివిడి గారు అయ్యా ఉండేవారు. ఇక మన డివిడి గారు తాను చేసిన సేవలకు గాను ఆగస్టు 15, 2023 సంవత్సరంలో ఉత్తమ విఆర్ఓగా ప్రశంసాపత్రం ఏలూరు కలెక్టర్ గారి చేతుల మీదుగా అందుకున్నారు. అదేవిధంగా ఉత్తమ బిఎల్ఓగా కృష్ణా జిల్లా కలెక్టర్ వారిచే ప్రశంసలు అందుకుని 4 దశల తన సేవా తత్పరతను వ్యాపింపజేశారు. ఇక మన దత్తాత్రేయుడి ఉద్యోగ జీవిత చివరి మజిలి 2022 జూన్లో లింగాల విఆర్ఓగా ప్రారంభమైంది. మన శరీరం దైవం నిర్మించిన దేవాలయం అంటూ మనం చేసే ప్రతి పనిని ఒక దైవ కార్యులా భావించాలంటూ, ఒక యజ్ఞంలా చేయాలంటూ గ్రామ ప్రజల అవసరాలను తీర్చుతూ మన డివిడి గారు తిన్నా, పడుకున్నా, నడిచినా, ఏ పనిలో ఉన్నా, ఇటు ప్రజలకు అటు ప్రభుత్వానికి తాను చేయవలసిన పనిని నేను దైవం చేతిలో ఉన్న పరికరాన్ని అనే భావనతో చేస్తూ తన ఉద్యోగాన్ని ఈ రోజున అంటే 29 ఫిబ్రవరి 2024 సంవత్సరం వరకు విఆర్ఓగా పనిచేసి లింగాల గ్రామ ప్రజలకు వరప్రసాదంగా మారిన మన దత్తాత్రేయుడు ఈ రోజున సచ్చిదానందంతో తన ఉద్యోగ విధుల నుంచి విరమణ చేస్తున్నారు. మన ధనుకొండ విశ్వనాథ దత్తాత్రేయ వరప్రసాద్ గారు ఆయన శేష జీవితాన్ని అష్టైశ్వర్య ఆరోగ్యాలతో గడపాలని ఆ సచ్చిదానంద స్వరూపుడు దత్తాత్రేయుడిని మనసారా కోరుకుంటూ అందిస్తున్న ప్రశంసా పత్రం రచయిత దివ్యల వెంకట నరసయ్య, టీచర్, కైకలూరు. వారికి గ్రామ రెవెన్యూ అధికారులు, మండవల్లి మండలం, ఏలూరు జిల్లా వారు అందించవలసిందిగా కోరుచున్నాం. సార్ ఓకే, మా అందరి తరపున మా తహసీల్దార్ వారు
అందిస్తారు డివిడి వరప్రసాద్ గారికి. బాబు మీరు దయచేసి ఒకవేళ బయట ఉంటే రండి, విఆర్ఓస్ కూడా తహసీల్దార్ గారి చేతుల మీదుగా మనందరం ఇద్దాం. ప్లీజ్ రండి.